చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. వీళ్ళిద్దరిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు సింధు? అడుగుతుంది నిన్నే, చెప్పు. అది ఒక చిన్న ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం అత్తయ్య. ఎందుకు సింధు అబద్ధం ఆడుతున్నావు? అత్తయ్యకి మీరెక్కడికి వెళ్తున్నారో తెలిసిపోయింది. రే యష్, మధు చెప్పింది నిజమేనా? అసలు ఆవిడేం చెప్పింది నీకు? యష్, నేనేం అబద్ధం చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. మీకు అమ్మా నాన్న ఉండగా మీరు వెళ్లి సంబంధం లేని వ్యక్తికి పిండ ప్రదానం చేయటం ఇంతవరకు కరెక్ట్? ఆ విషయం సింధుకి అర్థమయ్యేలా చెప్పాను. ఇలా తీసుకెళ్లటం వల్ల మనకి అరిష్టమని నేను మరీ మరీ చెప్పాను. అయినా పంతం పట్టి తీసుకుని వెళ్తోంది. యష్, నేనేదో గొడవ పడాలని ఇదంతా చేయటం లేదు, కానీ ఇది పద్ధతి కాదని చెప్తున్నాను. ఎలా ఇరికించాను చూసావు కదా సింధు? ఏంటి సింధు ఇది? మధుకి ఉన్న ఇంగిత జ్ఞానం నీకెందుకు లేకుండా పోయింది? నా కొడుకుల్ని తీసుకెళ్లి ఎవరో సంబంధం లేని వ్యక్తికి పిండ ప్రదానం చేయిస్తావా? ఎందుకు ఈ మధ్య ఇలా లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్నావు? నాతో ఒక్క మాట చెప్పకుండా ఏది పడితే అది చేసేస్తున్నావు. గుడిలో కళ్యాణం ఆపించేశావు, ఇప్పుడు ఇదేంటి? రే, మీ బుద్ధేమైందిరా? ఇలాంటి పనులు మీకు నచ్చినట్టు చేయకూడదు. ఇంకోసారి ఇటువంటి కార్యక్రమాలు జరిపించారని తెలిసిందో మిమ్మల్ని ఎవ్వరినీ క్షమించను. ఇద్దరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండ్రా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు సింధు. ఒక పక్క మీ మావయ్య శుభమాని ఇంటికొస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మనం అందరికీ ఇళ్ల పట్టాలు పంచాలని అనుకున్నాం కదా. ఈ టైంలో ఇదంతా అవసరమా?